ఆయన పేరు నరసింహాచారి. ఆయనకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇలా చెప్పడం కంటే కొబ్బరిమట్ట, హృదయకాలయం వంటి చిత్రాలతో ఆడియన్స్కి మరింత దగ్గరైనటువంటి సంపూర్ణేష్ గారు ప్రస్తుతానికి మనతో ఉన్నారు. తమిళనాడు తెలుగు పీపుల్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సంక్రాంతి సంబరాల్లో చెన్నైలో నివసిస్తున్నటువంటి తెలుగు ప్రజలతో కలిసి చాలా ఆనందంగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి మనతోటి సంపూర్ణేష్ బాబు ఉన్నారు. జనవరి 15న సంజోష్ అలాగే సంపూర్ణేష్ బాబు నటించినటువంటి సోదర సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. సినిమా ఎలా ఉండబోతోంది, ఈ సినిమా విశేషాలని వారిని అడిగి తెలుసుకుందాం. హలో సంపూర్ణేష్ బాబు. నమస్తే అండి. ఓకే, సో ఎలా ఉంది ఇక్కడ ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు ప్రజలతో సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుకోవడం? అవును, అంటే ఈ తెలుగు అసోసియేషన్స్ అనేటి మామూలుగా విదేశాల్లో చాలా చోట్ల వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీ ఉందో, మనకు దగ్గరలో చెన్నైలో తమిళనాడులో ఈ తమిళనాడు తెలుగు అసోసియేషన్ ఉండడం, దానికి సంక్రాంతి సంబరాలు ఎక్కడ ఉన్నా అంటే అద్భుతంగా చేయడం. నాకు బాగా క్లోజ్ అయినటువంటి రాజుగారి ఫంక్షన్కి ఫస్ట్ టైం ఇన్వైట్ చేశారు. చాలా హ్యాపీ ఉంది. అంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలని అనుకుంటున్నాం. మాది ఇప్పుడు నెక్స్ట్ సినిమా వచ్చేసి సోదర. సంజేష్ నేను అని, నాకు సంజేష్ అనే తను ఎప్పటి నుంచి హృదయకాలం నుంచి పరిచయం. తను ఎప్పుడూ చెప్తున్నాడు, భయ్యా మనం ఎప్పుడన్నా సినిమా చేద్దాం అంటే యాదృచ్ఛికంగా ఒక మంచి స్టోరీ వచ్చి మేమిద్దరం కలిసి చేసాం బ్రదర్స్గా. ఆ సినిమా మేబీ అంటే ఇంకా రిలీజ్ అనుకోలేదు. 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి, వాటికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇంకో కొంచెం టైం చూసుకొని ఫిబ్రవరి మార్చ్ అలా రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం. ఎలా ఉండబోతోంది ఈ సినిమా? అంటే సోదర రొమాంటిక్ స్టోరీ అని చూసాను నేను. అంటే బ్రదర్స్ మధ్యలో రొమాన్స్ ఉంటుందా లేదా వాట్ ఈస్ ఇట్, హౌ ఇస్ ఇట్? అంటే ఒక చక్కటి కుటుంబ కథా చిత్రం. అంటే టోటల్ ఒక ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్, మంచి కామెడీతో కూడుకున్నటువంటిది. అంటే ఇంతకుముందు ఏ సినిమాలు చూసినా డైలాగ్స్ అంటే హూప్ సినిమాలాగా అవి మిగతా వాటిని ప్యాడీ చేసినటువంటిది. ఇప్పుడు అలా కాకుండా ఒక మంచి ఒరిజినల్ స్టోరీతో వచ్చాం. ఇంకపోతే ఇంతకుముందు కూడా మార్టిన్ లూథర్ కింగ్ అని ఒక సినిమా చేశా, అది ఓటీటీలో మంచి పేరు తెచ్చింది. బట్ ఈ సినిమా కూడా థియేటర్లో మంచి సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. ఓకే, అండ్ ఇప్పటికే రెండు సాంగ్స్ అయితే చాలా హిట్ సాధించాయి. మీ మూవీస్ కనుక చూసుకుంటే అన్ని మూవీస్లో స్పూఫ్ ఉంటాయి. అండ్ మీరు సెంటిమెంట్ చేసినా, మీరు ఫైట్స్ చేసినా, సీరియస్ సీన్ చేసినా, ఏం చేసినా ప్రజలు కడుపుబ్బా నవ్వుకుంటారు. ఇది ఎలా ఉండబోతుంది? ఇది ఫ్రెష్ స్టోరీ అండి. అమ్మ, నాన్న, తమ్ముడు, ఒక లవ్ ట్రాక్, మంచి కామెడీ, ఒక పల్లెటూరు విలేజ్లో సాగేటువంటి ఒక కుటుంబ కథా చిత్రం. అంటే ఉంటుంది, అంటే ఇదో రకమైనటువంటి ఫన్. ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు చూసిన అలా కాకపోతే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని చూసి కూడా. మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు జనరల్గా? సంక్రాంతి అంటే మామూలుగా అండి, ఈసారి మన ఆంధ్రాకు కోళ్ల పందాలకు వాటికి వెళ్ళాలని ఒక 2-3 నా ఫ్రెండ్స్ ఆహ్వానించారు. మేబీ చూస్తున్నా వెళ్దామని. ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంకా సినిమా గురించి? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి, సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి తర్వాత సోదరా అనే మూవీతో మీ ముందుకు వస్తున్నా. ప్రతిసారి ఒక చిన్న నటుని ఆశీర్వదించిన మీ అందరూ సోదర అనే సినిమాతో మీ ముందుకు వస్తున్నా. అలాగే నా సోదరుడు సంజయ్ని కూడా నన్ను ఆశీర్వదించినట్టుగా తన్ను కూడా ఆశీర్వదించి ఈ సినిమాను విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. అలాగే తమిళనాడు తెలుగు ఫౌండేషన్స్ యాజమాన్యానికి, ఆ టీం అందరికీ, మన తెలుగు వాళ్ళందరికీ, అలాగే తమిళ వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ప్రస్తుతానికి మనతోటి తమిళనాడు తెలుగు పీపుల్స్ ఫౌండేషన్ రాజు గారు ఉన్నారు. ఎలా ఉంది ఇక్కడ సంపూర్ణేష్ బాబు గారిని అలాగే సంజోష్ గారిని ఇన్వైట్ చేసి అందరితో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం? ఒక ఫుల్ మీల్స్ తిన్నట్టు ఉంది. నాకు బ్రదర్ చాలా క్లోజ్ సంజోష్ గారు. అయితే ఆయన సోదర సినిమా రాగానే నాకు ఒక లింక్ పంపారు, చూశాను. చాలా అద్భుతంగా అందులో నటించిన వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఉన్నారు. ఈ సంక్రాంతికి పండగకి వెంటనే చేయాలని నిర్ణయించుకోగానే సంజోష్, సంపూర్ణేష్ బాబు ఆ ఫ్యామిలీ గుర్తుకొచ్చింది. వెంటనే బ్రదర్ని అడిగా, బ్రదర్ ఈ విధంగా మన తెలుగు సంస్థ తరపున మన చెన్నైలో నివసిస్తున్న తెలుగు వారందరినీ ఏకం చేస్తూ ఒక ఈవెంట్ చేస్తున్నాం, మీరిద్దరూ గెస్ట్గా వస్తే బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పగానే బ్రదర్ వెంటనే సంపూర్ణని ఫోన్ చేసి వెంటనే నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇవ్వగానే ఇమీడియట్గా గ్రూప్లో పెట్టగానే మన తెలుగు ప్రజలందరూ కూడా సంపూర్ణేష్ గారు అనగానే
వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ప్రజల్ని ఆనందం చేయడంలో అదొక టాలెంట్, అది ఎవరి వల్ల కూడా అది అసాధ్యం. ఆయన సంపూర్ణేష్ గారు బర్నింగ్ స్టార్గా, ఆ తర్వాత ఆయన గురించి చాలా విషయాలు తెలుసుకుంటే చాలా అది ఒక బుక్ అయిపోయింది, చెప్తూ ఉంటే టైం సరిపోదు. అందువల్ల చాలా హ్యాపీ. ఈ ఈవెంటు ఇంతవరకు 6 సంవత్సరాలు నేను చేసిన ఈవెంట్లో ఇది బెస్ట్ ఈవెంట్గా నిలుస్తుంది. బికాస్ ఆఫ్ సంపూర్ణ గారు, సంజయ్ గారు చేసిన సపోర్టు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతానికి మనతోటి సంజోష్ గారు ఉన్నారు. సోదరా సినిమాలో సంపూర్ణేష్ బాబుకి బ్రదర్గా నటించారు. ఎలా అనిపిస్తోంది అంటే మూవీలో సంపూర్ణేష్ బాబు గారితో నటించడం చాలా నవ్వొస్తుంది. అంటే సార్ సంపూర్ణేష్ బాబు మాట్లాడిన మాటలే కావచ్చు, డైలాగ్సే కావచ్చు, ఆ డైలాగ్ డెలివరీ, సెంటిమెంట్ సీన్స్ చేసినా కూడా చాలా కామెడీ అనిపిస్తుంది. ఎలా అనిపించేది మీకు ఆయనతో నటించడం? ఇట్స్ నవ్వు రావడం అందరికీ లైక్ ప్రతి సినిమాలో కామెడీ ఉంటుంది కదా, బట్ ఇది సంపు అన్నకి చాలా డిఫరెంట్ ఫిలిం. అంటే ఫార్ అవే అంటే ఇప్పటివరకు చేసిన ఫిలిమ్స్ కంటే ఇది చాలా బెటర్గా ఉంటుంది. అంటే ఒక చాలా న్యాచురల్ క్యారెక్టర్, ఒక సంక్రాంతి సినిమాలో వెంకటేష్ గారి లాగా చాలా న్యాచురల్గా ఉంటుంది. లైక్ ఈ సినిమాతో మా ఇద్దరు అన్నదమ్ముల అనుబంధాన్ని ప్రతి ఇద్దరు అన్నదమ్ములు గుర్తుంచుకుంటారు. డెఫినెట్గా అది నేను చెప్పగలను. డెఫినెట్గా చాలా గొప్పగా ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఫిలిం, కుటుంబ విలువలు, కుటుంబ ఇవన్నీ తెలియజేసే ఫిలిం. అంటే ఇవాళ రేపు అన్నదమ్ములు చాలామంది చాలా ఫైటింగ్స్, అంటే ఫ్యామిలీస్ కలిసి ఉండట్లేదు. బట్ మా సినిమా చూసాక ప్రతి అన్నకు తమ్ముడికి అన్న గుర్తొస్తారు. డెఫినెట్గా చెప్పగలను. ఓకే. అండ్ మీ సంక్రాంతి ఎలా ఉంటుంది? ఈ రోజు ఇక్కడ చెన్నైలో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? లైక్ అండ్ థ్యాంక్ఫుల్ టు దేవరకొండ రాజు అన్న. అండ్ ఎందుకంటే తమిళనాడు తెలుగు పీపుల్ ఫౌండేషన్ స్థాపించి ఇంతమందికి, అంటే లైక్ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా కానీ అది ప్రతిదీ రియాక్ట్ అయ్యి తన ముందుండి నడిపించడం, అది ఇట్స్ నాట్ సో ఈజీ. ఎందుకంటే ఒక స్టేట్లో ఒక తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేసి ముందుండి నడిపించడం నాట్ సో ఈజీ. అండ్ ఐ కంగ్రాచులేషన్ టు రాజు భాయ్. మంచి ఇలాంటి ఈవెంట్స్ చేసి అందరికి సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను. గుడ్ లక్. అండ్ సంక్రాంతి ఫ్యామిలీతో ఉంటుందండి యాజ్ యూజువల్. ఈసారి ఆంధ్ర వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్లో దసరా తెలంగాణలో పెద్ద ఫెస్టివల్, సంక్రాంతి ఆంధ్రాలో పెద్ద ఫెస్టివల్. సో సంక్రాంతి కోడి పందాలు ఇవన్నీ న్యాచురల్గా యాజ్ యూజువల్గా ఉంటాయి. దాంతోపాటు సోదర ప్రమోషన్స్ కూడా ఉన్నాయి. సో ప్లాన్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. తమిళనాడు తెలుగు పీపుల్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరుపుకున్నారు. చెన్నైలో నివసిస్తున్నటువంటి తెలుగు వారందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయిపోయి ఉదయం నుండి కూడా రంగుల పోటీలు, తంబోలా, అంత్యాక్షరి, నృత్య కార్యక్రమాలు, సింగింగ్ కాంపిటీషన్, తెలుగు వారందరూ కూడా పార్టిసిపేట్ చేసి టాలెంట్ షోస్ అన్నీ కూడా వీక్షించి ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి చాలా ఆనందంగా గడిపారు. ఈరోజు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి సంపూర్ణేష్ బాబు అలాగే సంజోష్ వచ్చారు. వీరిద్దరూ కలిసి నటించినటువంటి సోదరా సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ అవ్వబోతోంది, రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే తెలుగు వారితో కలిసి ఇక్కడ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అంటూ కూడా సంపూర్ణేష్ బాబు అలాగే సంజోష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ గోపాల్తో సిరి, ఏవియన్ ఆంధ్రజ్యోతి, చెన్నై.